మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం ఓవర్ నైట్ పైన మీరందరూ చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపటి వరకు మేము ఉండబోతున్నాం ఈ అబాండెంట్ హౌస్ లో. ఈ ఇల్లుకు చుట్టూ 10 కిలోమీటర్స్ వరకు నెట్వర్క్ లేదు, కరెంట్ లేదు, అంతేకాకుండా మాలాంటి మనుషులు ఎవ్వరు కూడా లేరు. సో దీంట్లో మేము రేపటి వరకు సర్వైవ్ అయితే కాబోతున్నాం. అదిగా నా అసలు ఒక్కిలే ఎందుకుంది ఇది ఒక్కిలే ఎందుకుంది అంటే దీని చుట్టూ ఏవైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేసారు. ఇక్కడ నుంచి ఉన్న మనుషులు అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఉండట్లేదు కాబట్టి దీనికి నెట్వర్క్ కనెక్షన్ కావచ్చు ఎవ్రీథింగ్ తీసేసారు. ఫుడ్ ఎట్లా? ఫుడ్ కావాలంటే దీని ముందు ఒక చెరువు ఉంది, ఆ చెరువులో చేపలు ఉన్నాయి. ఆ చేపల్ని పట్టడానికి ట్రై చేద్దాం. పడితే అవిటిని తిందాం, పడకుంటే మేమే కొంచెం ఫుడ్ అయితే తెచ్చుకున్నాం, అదొకటి అవిటిని అయితే తిందాం. సో రేపటి దాకా ఎటు పెట్టి ఇదే ఇంట్లో ఈ అబాండెంట్ హౌస్ లో మేమైతే సర్వైవ్ కాబోతున్నాం. ఇద్దరు రెడీ అయినా ఉన్నారు. సో ఫటాఫట్ ఈ రోజు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నైట్ డిన్నర్ కోసం ఫిషింగ్ కి వెళ్ళబోయే ముందు అయితే మేము ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఈ ఇల్లును మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపెట్టబోతున్నాము. ఇది ఎంత పాతకాలం ఇల్లు అని చెప్పేసి మాకు కూడా తెలియదు. చూస్తే దీని పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా పాత ఇల్లు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 50-60 ఇయర్స్ అన్న కావచ్చు దీన్ని కట్టి, అట్లయితుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లుంది ఏం కదా అని. సో దీనికి వచ్చేసి స్టార్టింగ్ లోనే మీరు చూడొచ్చు ఎంట్రెన్స్ లోనే డోర్ అయితే లేదు. డోర్ ప్లేస్ లో ఒకటి రేకు పెట్టిరు, అంతేకాకుండా ఒకటి తాడైతే కట్టారు. ఇవి ఎవరు కట్టిరు అనేది కూడా మనకు నో ఐడియా. మా లోపలికి బాబా ఇప్పేసి ఆయన తిప్పంగానే నాన్న బయటకొస్తా ఏమన్నా రాత్రి బాబాయ్ కూడా ఆయనతో డాన్స్ అయ్యేస్తారు. పాయింట్ వాళ్ళు ఇక్కడ సామాన్ వదిలిపెట్టి పోయినట్టున్నారు. ఇల్లు వాళ్ళు వచ్చేసి మొత్తం అన్ని దీంట్లోనే ఉన్నాయి. పా ఇది మునగాక ఈయన ఉన్నట్టున్నారు వాళ్ళు. ఇది కట్టెల పోయి ఇట్లా అన్ని ఈయన. లోపలికి వచ్చినట్లయితే మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అవుతున్నది. పైన మొత్తం దూలాలిగిన అది ఏ కాలంలో పెట్టిరో కానీ చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఏంటిదరా రే ఏ ఫస్ట్ చెప్తున్నా వార్నింగ్ ఇద్దరికి, ఇక్కడ ఉన్న ఏ ఐటమ్స్ ని టచ్ చేయకూరు. వాళ్ళు ఎదురుగా పెట్టారు సొరకాయ. వాళ్ళు ఎందుకు ఎరికేనా ఇలా తొక్క అయిపోయింది. తొక్క అయిపోయింది డవారా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక బాటిల్ నిండా వాటర్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడికి ఎవరైనా వస్తారా రారా అంటే మేము వచ్చే దగ్గర ఎంట్రెన్స్ లో ఇక్కడికి రానికి దారి ఏదైతే ఉందో ఆ ఎంట్రెన్స్ లో అక్కడ చేపలు అయితే పడుతారు అన్న వాళ్ళు. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది అది ఎంట్రెన్స్ దారి. వాళ్ళని అడిగితే ఏమన్నారు అంటే నాకైతే ఇప్పటి వరకు ఇక్కడ సైడ్ ఎవరు కనవలే అని అన్నారు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే దీంట్లో ఐటమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళు ఇల్లును వదిలిపెట్టినట్టున్నారు. వాజాగి పైన మీరు చూడవచ్చు మొత్తం కూడా పుట్ట అవుతున్నది. ఇక్కడ దిక్కు చూసినట్లయితే కొన్ని ఇస్తరాకులు ఉన్నాయి, ప్లేట్స్, కింద పప్పు గుత్తున్నది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం గాలాలు ఉన్నాయి, చేపల గాలాలు. అండ్ ఇక్కడ సైడ్ ఏదో స్టిక్ అవుతున్నది, కరెంట్ పైప్. వాళ్ళు ఉన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళే ఇక్కడికి వచ్చి మసాలా దంచుకొని వండుకొని దీని పోయేటోళ్ళు కావచ్చు. చేపలు పట్టుకోవాలి పోసక్తా, ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఇక్కడ దిక్కు వచ్చేసి ఒక రూమ్ ఉంది అండ్ సైడ్ కి ఇంకొక రూమ్ ఉంది. ఆ రూమ్ చూపిస్తా దారి. రే మీరు తొందరగా కానీ మనకు ఫుడ్ కావాలి, చేపలు కావాలి. వాళ్ళు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు కదా, ఇక్కడనే నైట్ స్టే చేసిరు అనడానికి వన్ ఆఫ్ ద ప్రూఫ్ ఏంది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఒత్తి అవుతున్నది. దీంట్లో వాళ్ళు ఒత్తి పెట్టుకొని దీపం వెలిగిద్దరు కావచ్చు. ఉన్నారు వాళ్ళు. వేస్ట్ అయిపోయింది అందుకనే వేయనట్టున్నారు. ఏది ఉన్నా సరే టచ్ చేయకూరి, డోంట్ టచ్. ఏం డోర్ అయినా తీరి ఏమైందిరా. అబ్బాయి ఇంకా డేంజర్ ఉన్నది అది తీసుకుంటే కావాలి. బాబాయ్ ఇది వచ్చేసి ఎడిటింగ్ రూమ్, ఇదేమో రికార్డింగ్ రూమ్. అరే ఎందుకైనా బెటర్ ఏదైనా ఉందనుకో ఉరక నీకు ఉండాలి. ఆ రాయి కూడా మిఠాన్ని మొత్తం తీసుకుందాం. వచ్చి రానా అనాలి అడుగు పెట్టాక మూలకుండా. కమాన్ లోపలికి అయితే వచ్చేసినాము. లోపల మీరు చూసినట్లయితే
ఆ పుట్ట ఇక్కడ సైడ్ కూడా ఉన్నది. అంతేకాకుండా పైన కప్ ఏదైతే ఉందో కంపారిటివ్లీ ఆ రూమ్ కంటే ఈ రూమ్లో బాగా డ్యామేజ్ అయింది. పైన మీరు చూడొచ్చు మొత్తం కూడా అంత డ్యామేజ్ అయింది కదా. సో ఈ రూమ్ ఆ రూమ్ కంటే చాలా పెద్ద ఉంది. దీన్ని మనం మోడిఫై చేస్తే యాజ్ ఏ రికార్డింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మధ్యలో మొగురం ఉన్నది. డోర్లు మొత్తం బలగొట్టినట్టున్నారు అన్ని ఇక్కపేరు. ఇంకోటి ఆణిముత్యం మీరు చూసినట్లయితే ఒకటి బాటిల్ అయితే ఉన్నది. దీన్ని మీకు చూపెట్టదలుచుకోవాలి. సైడ్ వారేసి సంచిలో చేపలు కాదు తౌడు ఉన్నది. తౌడ వారేసారు దాన్ని ముట్టుకో. తౌడు మనకు పనికొస్తాయి ఇప్పుడు చేపలు పడితే. వద్దు ప్లాస్టిక్ స్టార్టింగ్ లో ఒక డౌట్ వచ్చింది చూడు, ఈ ఒక్కటే ఇల్లు ఎందుకుందని. ఈ పుట్టున్నట్టుంది అందుకనే దీన్ని ఇవ్వరు. కూల కొట్టలే కావచ్చు మేబీ, ఇది కూడా రీజన్ కావచ్చు. అడికి వెళ్ళినట్టున్నది. ఎంత పెద్దగా ఉందో. ఇదేందో డబ్బు ఉన్నది. ఇది ఏంద్రా గొర్రెలకు బర్రెలకు ఇచ్చేది సూది. ఎగ్జివేట్ హోమ్ టూర్ అయితే మీరు దోషారు కావచ్చు. ఎట్టుందో కామెంట్ అయితే బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్. రూమ్ ఉందిరా. ఈ రూమ్ వచ్చేసి నాకు తెలిసి కిచెన్ కావచ్చు. కిచెన్ మొత్తమే కూలిపోయింది ఎక్కడదక్కడ. ఇగో ఈ దూలం కూడా మిరిగిపోయి కింద పడ్డది. సో పైన ఏరియా ఇట్లుంది. ఇక్కడ స్టే చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇవే కట్టెలతో వండుకున్నట్టున్నారు. కిచెన్ మషి పొగదూరింది. ఇళ్ళకించిన అలాకించిన ఇళ్ళకి పోయినట్టున్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మేము ఇల్లు లోపల అయితే స్టే తెలుసుకోలేదు, లోపలనైతే ఉండము. బయటనే మొత్తం క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత మా దగ్గర ఉన్న సామాన్ మొత్తం ఇక్కడ సెట్ చేసుకొని నెక్స్ట్ ఫిషింగ్కి అయితే పోదాం. బాబాయ్ మున్సిపాలిటీలో పని చేసిండు. సిద్దిపేట మున్సిపాలిటీ. అప్పుడు పైసలు తక్కువ పని చేసిన. భలే కనబడుతుంది. సాఫ్ ఒక్కటి అయ్యంగానే సామాన్ తీసుకురారు. యాక్చువల్ మేము ఏమనుకున్నామా అంటే ఇది ఇంత లోపల ఇల్లు ఉన్నందుకు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు కావచ్చు. ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది ఏం కథ అని చెప్పేసి షూట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎవరైతే లేరు. సో మేమే ఉండవలసి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫిషింగ్కి అయితే వెళ్తున్నాము. చేపలు ఉన్నాయా లేవా అంటే మేము డ్రోన్తో చూసినాం. మస్తున్నాయి చేపలు. పోయి పడదాం. ఒకవేళ పడ్డాయా అనుకో ఆ చేపలు తీసుకురావాలని కుండ పట్టుకొని పోతాం నీళ్ళు తీసుకొని. పడతాయి. పడితే ఎట్లా బతుకుండాలి అదిరా. మా ఆతారాలు మొత్తం సెటప్ అయితే వేసుకుంటున్నాం. ఇక మేము వస్తుంటే ఆల్రెడీ చెప్పినా కదా అన్న వాళ్ళు చేపలు పడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2-3 చేపలు తెచ్చుకున్నాం మేము. పాంప్లెట్లు ఇచ్చారు మాకు. ఒకవేళ వల్లేదనుకో ఇక వీటిని తినడు. ఉన్నాయి కుండలు ఆల్రెడీ చేపలు ఉన్నాయి. బాబాయ్ బట్టనికి రాదట. ఇక కప్ప వెయిట్ బిల్ల పెడతాడా? వెయిట్ బిల్ల లేని పెట్టింది. దాంట్లో వెయిట్ బిల్ల వేయచ్చు కదా. వేయచ్చు కానీ కప్ప మంచిగా ఉండే. ఆల్రెడీ ముడి ఇచ్చినాక కప్ప మంచిగా ఉండే. ఇది ఎత్తున ఎప్పుడైనా తిన్నావా కప్పని? పట్టినప్పుడు దీనికి ఒక్కడుగుతా పడతాయి. దీనికే పడతాయి. ఇగో కొరుకుతుండు. బో
అసలు చేపలు ఉన్నాయా లేదా అనిపిస్తుంది. బొచ్చలు అయితే కనబడ్డాయి, కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే కుర్రమట్టలు. మా దగ్గర ఆల్రెడీ పాంప్లెట్లు ఉన్నాయి, ఒకవేళ ఇవి దొరకలేదు అనుకోండి అవి మేమైతే కుక్ చేసుకొని తింటాము. కాకపోతే కుర్రమట్టలు పడదామని చూస్తున్నాము. ఏరియాలో మస్తు చిన్న చిన్న పొక్కలు అయితే ఉన్నాయి. డ్రోన్ పంపించి చూద్దాం ఉన్నాయా లేవా. విజ్జి మరోసారి ప్రయత్నిస్తుండు. అక్కడ బండ అనిపిస్తుంది కదా, ఆ బండ కాడ ఒకసారి అయితే కొట్టింది, మళ్ళీ అయితే కొడతలేదు. ఇక ఏం కొట్టడానికి ఏంటి ఇట్లా చేపని అందుకుంటుంది, ఇట్లా చేపని అంటారు నాకు కప్పని అందుకుంటుంది. కప్పనే చేపని అందుకుంటుంది. ఇంతకుముందు నా ముక్కు దాకా అది జర్ర అయితే ఆగడ పడుతుంది పోయి. దగ్గర ఒక అర్ధగంట పట్టినాం, ఒక్కడుగుతా మిట్కరి వేయలేదు. నేను ఫస్ట్ గీడ పట్టినప్పుడే మిట్కరి ఇచ్చింది, ఇడిదిక్కి బాబాయ్ పడుతుండగా ఒక్కడుగుతా సప్పుడు ఎత్తలేదు. ఉన్నాయా లేవా అసలు బాబాయ్? అవేమో కానీ పురుగులు ఎటాక అదే ఏంటి ఏమో అవి గిడున్నది గులగుల పెడుతుంది అంతా, అవి కరుతున్నాయి. అవి వాళ్ళేమో గదికి వేరావు, ఈ రాళ్ళు ఉన్నాయిగా, ఈ రాళ్ళ స్ట్రేట్గా గిడ అనిపించారు నాకు. అప్పుడు ఇట్లా ఎదురు గడికి పోవచ్చు, చీకటి అయ్యేలోపు పడతాం. పడితే ఇక డిన్నర్లోకి చేపలు ఉంటాయి, లేకపోతే ఉంటాయి. ఇక చెప్పిన అప్పుడే ఉన్నాయని 4 తీసుకున్నాను. అది కూర ఎట్లా చేస్తావు? ఫ్రై డైరెక్ట్ కాలుతా అయిపోయి కట్టల మీద వేయాలి, ఆగిన కారం అద్దాలి, కాలవాలి, తినాలి. కాల్చుడు కదా, లొట్ట పీస్ ఎట్లుంటాయి. లొట్ట పీస్ మన ఏది అని అంటే మనం మట్టి హౌస్ చేసినాం చూడు, మట్టి హౌస్ చేసిన దాని ఏదైతే కట్టెలు తీసుకొచ్చినామో ఆ కట్టెలు ఎండిపోయిన కట్టెల కాల్చి తింటుంటివి. అట్లానా? చేపకి ఏం పెడతారు? ఏం లేవు, డైరెక్ట్ కాల్చినాం అంటే మన ఏంది మూతకాకులు ఉంటాయి కదా, మూతకాకులు అలా మలిచి దాని లోపల ఉప్పు కారం పెట్టి డైరెక్ట్ వేసేసినాం, ఉడకబెడతారు అన్నట్టు. ఇక అది కలిపి అదే డైరెక్ట్ అవుతుంది, మస్తు ఉంటుంది. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. సో ఇప్పుడు సపరేట్గా మన లొకేషన్కి అయితే పోతున్నాం. వాళ్ళిద్దరు ఆడబడుతురు, చూద్దాం దొరికినాయి. వాళ్ళు అత్తురుగా కుర్రమాట పడ్డది కుర్రమట కొరియో ఒక్కటే పడది పడ్డదానే ముర్తురు మొత్తం. ఇవరి దాకా వెళ్తున్నప్పుడు ఎక్కువ ఏం అనిపించలేదు, భయం లెక్క. మేము చేపలు పట్టనీకి తిరిగి వచ్చినాము. వీడికి రాగానే అసలు జరగదు, ఎంత హాంటెడ్గా అనిపిస్తుందో చూడు, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. ఈ ఇల్లు నెంబర్ ఎంత చెప్పన్నా? 8-10/3. ఇది చూసినట్లయితే ఇలా రాసి పెట్టున్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మాకు నేను ఆల్రెడీ చెప్పినా కదా, మేము వచ్చేటప్పుడే అన్న వాళ్ళు మాకు చేపలు ఇచ్చిరని చెప్పేసి, ఈ ఫ్రెష్ చేపలే వాళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు ఒకటి బతుకుందావు, ఒకటి కొట్టుకుంటున్నావు, వీళ్ళకి అట్లా అనిపించినట్టున్నది. ఏదో
ఫ్రెష్ చేపలే వచ్చేటప్పుడు అన్నోళ్ళు పట్టిరాడ గాలతోని. సో వీటిని ఏం చేద్దామంటే మనము కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా కాల్చుకుంటే తర్వాత తినుడు తర్వాత ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మంచిగా చాకుతోని క్లీన్ చేసుకొని తర్వాత మంట పెట్టుకొని కాల్చుకుందాం మంటల. నూనెలో కాదు మరి, చాకులు లేవు డైరెక్ట్ కాల్తా. సో దానికంటే ముందు మన దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ లే మనం తిందాం రా. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సిగ్నల్ మొత్తమే లేదు ఇక్కడ, మొబైల్ నెట్వర్క్ అనేది లేదు. మొబైల్ నెట్వర్క్ తో పాటుగా ఎలక్ట్రిసిటీ చూడడం లేదు కదా, అంత ఎటో అనిపిస్తుంది, సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఈ ఇంట్లో పోయినప్పటి నుంచి అంత సిదర పెడుతుంది ఎందుకేమో. అన్ని చిన్న చిన్న పురుగులు ఇవి కడతాయి వచ్చి. నాకైతే గోకి మొత్తం రక్తమే వెళ్ళింది, మొత్తం గోకులేసింది. ఈట్లా ఈడ ముంగట ఈ చేట్లకి కరిసింది అయింది. ఏమో బాబాయ్ కూతున్నాడు అవే పురుగులు. శ్రీధర్ నాకు కూడా పెడుతుంది, అన్ని చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ఇక్కడ, అవి కరుతాయి ఇట్లా. సో ఇప్పుడు వచ్చేసి చాలా దూరం తిరిగి అలసిపోయినాం కదా, మా దగ్గర అయితే ఒక స్ప్రైట్ ఉంది, స్ప్రైట్ తిందాం. ఆ తర్వాత ఈ మక్కచుడు ఉంది, ఇది కూడా తిందాం. స్ప్రైట్ తినడు కాదు. అయితే మన రావు గారు నాకైతే జల్లు అంటుంది అటు ఇటు చూస్తే. ఏం వచ్చినా సరే కాడ వందాం లేకపోతే సపరేట్ ఒకటేసారి మీద పడాలి. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే పాత ఇంట్లో దావా చేసుకుంటున్నది. ఇప్పుడే గైస్ మా పాతింటికి అయితే వచ్చినాం, రకరకాల వచ్చినాం కాబట్టి థమ్స్ అప్ తాగుతున్నాం స్ప్రైట్. ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే సాఫ్ చేసుకుని తినేద్దామరా. వాచారే ఇదే ఇందిరా చెట్టు ఎట్టిన చూడు, హాంటెడ్ కనవాలి ఇవ్వదాకా. దాని మీద దృష్టి పెట్టద్దు, ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టాలి. చేస్తా నీకు సాఫ్ చేస్తా, తినంటే చెయ్యాలి. అదే చేస్తారా చేసి నేను ఒకటి చేస్తాను. ఒకటి ఆ అన్నోళ్ళు పాపం ఎంత మంచి వాళ్ళు అంటే మేము అడ్రస్ అడిగినందుకు ఇక్కడికి రానికి రూట్ అయినందుకు చేపలు ఇచ్చారు ఫ్రీ. అయితే ఈజీ ఒకటి ఊ అన్నదా విద్య లేదా, నువ్వు ఊ అన్న విద్య లేదా మంచిగా ఎత్తున్నావు కోదిగాడు పనుడే. అరే అవన్నీ అట్నే ఉండన్నారు, అట్నే వేద్దామా ఇవి తలకాయ అదంతా తీసేయాలి. మరి కడుగుడు ఎందుకు కాల్చుడే నువ్వు ఎలా గోలిద్దాం మంచిగా నూనె ఉప్పు కారం ఉన్నది, మంచిగా ఉప్పు కారం పట్టించి నూనెలా బాబాయ్ అన్నిటి గట్టి ఎత్తాడు జింగిడిగాడు కాల్చుకుంటాడు కాబట్టి సాపేర్రి కాదు బాబాయ్ ఇంకేదరా. ఓకే కానీ ఇది మంచిగా ఉండదు, ఇది పాంప్లెట్ అన్ని ముందుంటాయి. మేము ఎక్కడైనా చేపలు పట్టిన ప్లేస్ లో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు, ఏమైనా చేపలు పడితే ఈ పాంప్లెట్లు పడ్డాయి అనుకో తినము. కాకపోతే ఇలా మా దగ్గర ఏం లేదు కదా అట్లా తింటున్నాం. ఇవి మంచిగా ఉండే ముళ్ళు మొత్తం ముళ్ళే ఉంటాయి ఇక్కడ అనిపిస్తున్నాయి. చేపలు ముక్కలు కొట్టుడు అయితే అయిపోయింది మంచిగా. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటున్నాము. మన వాళ్ళు అయితే ఇద్దరు అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ నా పనే ఇక ఫ్రై చేసి వీటిని తవుడున్నాయి ఇంకా మంచిగా. ఉప్పు 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 తేపో, ఉప్పు తేపరా, ఉప్పు పసుపు బాగా కనుక అడిగి కోనడే భయం అవుతున్నట్టు. లైట్ ముట్టుకునే కదా మళ్ళీ అన్ని ముట్టుకునే ఎందుకని. ఏడున్నాయి అవి నేను తెస్తా దాంట్లోనే. ఇవాళ దాకా పురుగులు లేకుండా అంతగానము, ఇప్పుడు పురుగులు అటాక్ అని ఏంటిదిరా ఈడుదోడు ఉరుకొచ్చి ఉరుకొచ్చి ఇప్పుడు చంపిపోతే ఏం చేస్తావు అంటుండు. ఫస్ట్ ఉప్పుగా అన్న పసుపుగా అన్న ఇవన్నీ అడిగినాం కదా. మీకు వీడియోలో చూస్తే ఎట్లా అనిపిస్తుందో కానీ మీ చేపల గడుగుడు ఇదంతా ఈడ హంటెడ్ ఈ ఇంట్లో ఉండు, కానీ మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా వీటి గురించి ఆలోచనలు ఎలాంత సేపు ఏమో ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా అది ఇదని చెప్పేసి. చేపలు ఉంటే చేపలు, కానీ ఇటు ఇటు ఆ చెట్టును చూసినా ఇటు దిక్క ఇల్లుని చూసినా భయం అవుతుంది, ఘోరంగా భయం అవుతుంది. ఎటు చూడొద్దు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇంచేలి కొంచెం దూరం మస్తు దూరం ఉంది అది రోడ్డు.
మెయిన్ ఏంటంటే ముఖం చూసినంతసేపు ఏమనిపించలేదు, నేను ఈడ చూసిన భయం అవుతుంది. ఓన్లీ ఘోరంగా మస్తు ఘోరం భయం అవుతుంది. అసలు ఇల్లు దిక్కు తీరు ఎట్లా కనబడుతుంది అది. భగిని భాగవత నిజంగానే బాబాయ్ ఫట్ స్వాహ ఆవాహయామి బాబాయ్ చంపిపోవాలి. ఏదన్నా వచ్చి ఇప్పుడు తప్పుకోమని కొట్టిపోతే అయినా కానీ ఈ జనరేషన్ లో దయ్యాలు ఉన్నాయి. కానీ ఓ జింగిడిగా మనం బాయికాడ ఉంటే భయపడతలేమంటే తీరు. ఇప్పుడు ఆ జన ఆవాసాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. దయ్యాలు కూడా జనాలను దిక్కపోతే కావచ్చు. గేడి ఎందుకుంటే ఒక్క దయ్యం ఒకరిని పట్టుకపోయిందంటే దానికి పడతల పడుతుంది. నేను పట్టుకోదు వారం రోజుల దాకా కూడా వస్తుంది. ఇప్పుడు ఆత్మగా ఏంటిది దయ్యం రక్తం తాగుతుంది. నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన నలుగురల్లా ఊళ్ళో ఒక్కరు భయపడ్డారు అనుకో కథం. మనం చాలా మంది ఉంటే భయం కాదు. ఒక 7-8 మంది ఉన్నాం అనుకో ఎంజాయ్ చేయొచ్చు. దయ్యం అయితే దాన్నే పడతాం అందరం కలిసి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఇది ఎన్ని కిలోమీటర్లు వినబడుతుందో, 2-3 కిలోమీటర్లు వినబడుతుంది కావచ్చు. ఇప్పుడు వచ్చేసి మన ఫిషెస్ ఏవైతున్నాయో ముక్కలు వీటిని అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేస్తున్నా. ఉప్పు కారపొడి అల్లం ఎల్లిగడ్డ అదొకటి వేసి. కాకపోతే కార్న్ఫ్లవర్ నుండి ఇంకా మంచిగా అవుతుండే, అవి లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే ఉప్పు కొద్దిగా తక్కువ వేసిన, ఎందుకంటే వాడి చేతికి ఆల్రెడీ చెమట ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. అది బరాబర్ అయిపోతుంది ఫట్గా. మనం ఏడున్నాము, ఏం చేస్తున్నాం, వాళ్ళు చేపలు ఇచ్చిరని కాదు కానీ ఆ బాండి అవతలకి కౌస్ వండుడేంది టైంపాస్ భయపడకుండా. ఇప్పుడు అసలు ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ఎట్లా అంటే కట్టెలు తెచ్చుకొని కట్టెల మీద కాలుదాం అన్న ప్లాన్ ఫస్ట్ స్టార్టింగ్. రెడీగా ఉండరా వాడు నేను అయితే చూడు లోపల చూడు ఎట్లా పెట్టింది డైరెక్ట్ మూసుడే. వాడు సైన్ టీటా పై కాస్ట్ టీటా ఏమవుతారా అంటే సోన్ టీటా కాదు. ఇది లాకర్ అన్నట్టు. ఇది బాగుంది. అలా ఏంగానే ఫస్ట్ వాయి కంప్లీట్. ఫస్ట్ ఒకటి వారేయాలి. ఎందుకు ఏమన్నా దయ్యాలు పోతారా అంటే అట్లేపు ఫస్ట్ ఒకటి వారేయాలి. ఇట్లా తింపి వారేయాలని చెప్పాలి. బాబాయ్ వాడు పారేసి ఎందుకు తింపి నాకే తినే చేయదు మరి. ఎందుకు వేసే అడే అడే ఇంట్లో ఏం పట్టద్దు. మనకి ఆల్రెడీ ఏమో పట్టినట్టున్నది అంతటే. ఇంతసేపు ఫిష్ ఫ్రై వేసిన తర్వాత మీరు చూడొచ్చు ఎన్ని ముక్కలు అవుతాయని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి మీద మంచిగా కారపొడి మళ్ళీ కొంత ఉప్పు చల్లుకుందాం. కొంచెం తిని చూడు, కారం ఉంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. కొద్దిగా లైట్గా వేయాలి కానీ. నిమ్మకాయ ఉంటాయి పోరా, ఇంకా ఒక ఉల్లిగడ్డ ఉన్నాయి. నిమ్మకాయలు ఉన్నాయా పోయి మంచిగా. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు క్యాంపింగ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు, దావా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఏడా మళ్ళా 20 ఒక ముక్కకి కాదు నువ్వు అన్నట్టు ఒక ముక్కకి 20 అయినా కానీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 ముక్కలు ఉన్నాయి. 14 20 అంతే. 20 300 చిల్లర. నాకు ఇచ్చేది 14 ఇంటూ 20 ఎంత? 14 14 28 అంటే ఒక ముక్క నేను 30 రూపాయలకి అమ్ముతా. పెద్ద ముక్క ఉండే అన్నీ ఒకటే రేట్ కమ్ముతావా? 280 రూపాయలు నేను 280 రూపాయలు. 2 పెద్ద ముక్కలు 30 రూపాయలకి అమ్ముతా. బరాబర్ అయిపోయాయి 300. ఎందుకు అమ్ముడు అమ్ముతా నేను, మీకే అమ్ముతా. మాయనే లెగ్ పీస్
మొత్తం నూనె చేపకైనా లెగ్ పీస్ ఉంటుందిరా. ఓ ముళ్ళు ఉంటాయి చూసుకొని. మంచిగా ఉంది, నాట్ బ్యాడ్. సుడులు ఎడికైనా ఏమైనా చూస్తుందా? అప్పుడే వేసినాక అదే తింటది. మన తినడం మనకే ఉన్నది. దీంట్లో ఒక బొక్క వస్తుంది కదా, తాజాడి బొక్క కూడా తింటాడు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం ఓవర్ నైట్ పైన మీరందరూ చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. సో ఈ వీడియో మీద కూడా ఖచ్చితంగా కామెంట్లు అయితే వేయరు, అవిటి నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది ఏమైనా కామెంట్లు చేసిరంటే మన సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 కోసం అయితే కామెంట్ చేసిరు. వస్తాయి త్వరలోనే, ఒకవేళ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే ఛానల్ కూడా చూడండి. ఇక్కడ నెట్వర్క్ వస్తో రాదో అని చెప్పేసి మేము ఫస్ట్ అన్నిటి స్క్రీన్ షాట్లు తీసుకొచ్చుకున్నాం కామెంట్లు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ ఉన్నది లారీలో 24 hours క్యాంపింగ్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. వస్తుంది లారీ వెతుకుతున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిరాక్ బాయ్స్ అని ఉన్నది 1 million స్పెషల్ వీడియోస్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. 1 million స్పెషల్ వీడియోస్ కూడా వస్తాయి, ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి, ఇంకా 2 వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సీక్రెట్ రూమ్ అని ఉన్నది, మొత్తం అవే. నెక్స్ట్ మహీంద్ర కాటకం అన్నది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్, సూపర్ వీడియో అన్న, ఎవ్రీడే మీ వీడియోస్ చూస్తామని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తేజేశ్వర్ ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ ఉన్నది, అన్న ఒక్కసారైనా మీ టీం అందరినీ కలవాలన్న డ్రీమ్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. కలుద్దాం, నేను మీటప్లో ప్లాన్ చేస్తా త్వరలోనే. ఆ మీటప్లో అందరం ఖచ్చితంగా కలుద్దాం, మీరు ఎక్కడైనా సరే కలవచ్చు. ఎందుకంటే నేను మీటప్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వస్తే సరిపోతుంది. టైం చెప్తా, ప్లేస్ చెప్తా, మనం అందరం ఒక దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ కుమార్ అని ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్నీ మేము రోజు చూస్తాము, ఒక్క వీడియో కూడా మిస్ అవ్వమని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాధిక ఉన్నది, అన్న మా పిల్లలు మీ వీడియోస్ చూస్తూ మాకు కూడా అలవాటు చేశారు, అందరం అడిక్ట్ అయ్యామని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన కూడా కామెంట్లు వేయరు, అవిటిని నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే ఖచ్చితంగా రీడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మా వండుడు ప్రోగ్రామ్ అయితే మొత్తం అయిపోయినట్టే. ఆ చేప ముక్కలు తిన్నందుకే మొత్తం కడుపంతా నిండిపోయింది, గ్యాస్ అయినట్టు అయింది. సో ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ అయితే చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఓవర్ నైట్ లాగానే ఈరోజు కూడా ఒక డైలాగ్ అయితే చెప్తున్నాము. డైలాగ్ వచ్చేసి ఫస్ట్ ఏమనుకున్నాం అంటే దయ్యాలకు సంబంధించిన డైలాగ్ చూసుకొచ్చుకుంటాం అనుకున్నాం. కాకపోతే దయ్యాల డైలాగ్ చెప్తే మేమే భయపడేటట్టున్నాము. అందు గురించే ఇప్పుడు డైలాగు దేవర సినిమాలో అయితే చెప్తున్నాం. కమాన్ నతి రే ఫస్ట్ చెప్తావా? నేను వెళ్తున్నా, మీరు వెళ్ళు రే. చలో నువ్వు చెప్పు, లేకపోతే నువ్వు చెప్పాలి. నీ చెప్తున్నా కూడా గుర్తులేదు. లాస్ట్ ఎక్స్పెక్ట్ చేసా అట్లా మీ ఇద్దరికి ఎత్తా పట్టరు. నేను ఏమనుకున్నా చెప్పన్నా, నేను చెప్పేది ఎంత ఉందో గత కొన్ని రోజులు వేసినా కొద్ది నల్ల అయితే తెల్లది వేసి ఎక్స్పెక్ట్ చేసిన ఇద్దరు తెల్ల పేస్తారు, నల్ల పేత అయిపోతాను. నేను నల్ల వేసిన తెల్ల వేసి నేను వెళ్ళిన. చాలా కరెక్ట్ చెప్పాలి, తప్పవుతుంది నీదే. నాలుగు రేషనల్ దొంగ నతి రేషనల్ దొంగలు నతి రేషనల్ దొర దొంగ. ఫస్ట్ నువ్వే అందరు ఇట్లా ట్రై చేస్తారు నా లెక్క. అది ఉండాలి మరి, దాంతోనే సాగు. నేను తర్వాత తెచ్చుకుంటా అనుకున్నా. ఏదో కొడుతుంది సీనా. ఇంకా ఎందుకు రగ్గడి ఉన్నది కదా, ఆల్రెడీ టీ షర్ట్ బటన్ ఉందా, అది తీసుకుంటే అయిపోగా. ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఎన్టీఆర్ అన్న మీద చేసేసినట్టుంది ఇప్పుడు. మరి అట్లే ఉంటుంది మరి. చాలా ఇది ఊపితే కూడా ధైర్యం ఉంది. మీకు చెప్పలే కదా, బాబాయ్ గారు ఎన్టీఆర్ వీర ఫ్యాన్. ఖచ్చితంగా సినిమా పోతే ఫ్లెక్స్ కట్టిస్తాడు. నేను శ్రీహర్ ఫ్యాన్. శ్రీహరా రియల్ స్టార్. అంత కానీ డైలాగ్ చెప్పదామా? చెప్పు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే, మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. అదేనా? ఏ విమానం చూసినా కింద పడుతుందని అనిపిస్తుంది. కాదుకూడదని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే భయం. యాక్షన్ అలా మర్చిపోయిన యాక్షన్ అంటే ఇప్పుడు చెప్పు. అట్లయితే చెప్పు. ఇక ఫస్ట్ డైలాగ్ చెప్పు ఒకటి. మనిషికి బతికేంత ధైర్యం ఉండాలి. ఉంటది.
మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదని చెప్పేసి మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. మంచిగా చెప్పాను బాయ్. ఫస్ట్ టేక్ అట్లే ఉంటది. నువ్వు చెప్పు. వద్దా వద్దైతే తీసుకో, నువ్వు చెప్పు. కోతిగాడి ఇట్లున్నాడు. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు. అట్నే చెప్తారు చూడవాడు. వద్దా మనిషి మర్చిపోయాను. అట్లే ఉంటది. చా కథ ఇప్పుడు రాదు. ఇక ఇప్పుడు దాకా రామని బాగా చెప్పింది, ఇప్పుడు రాదు. ఫ్లైట్ కిందికైనా పోతుందిరా. హైదరాబాద్ నుంచి కనబడుతుంది, కాకపోతే అంత క్లారిటీ లేదు. మస్తు కిందికైనా పోతుంది ఫ్లైట్. మేమున్న ఏరియా నుంచేనే కిందికైనా ఆడుతుంది ఫ్లైట్. అది దిగుతుంది, గిట్టిపోతుంది ముంగడికి. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కాడదని. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదని భయాన్ని. మీరు ఈ డైలాగ్ సెక్షన్ చూసే ముందు యాక్చువల్ డైలాగ్ ఏందో వస్తారు చూడుర్రే, దాన్ని చూస్తే ఇక బాగా నవ్వుతుంది. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు. ఎందుకు పని అది దాని లెక్క లేదు. అది నేను పేట వచ్చినట్టున్నా దాన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా అంటుండు. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదని దాని భయాన్ని కూడా పెడితే మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదని దాని భయాన్ని కూడా పెడితే భయాన్ని చంపే ధైర్యాన్ని అత. ఆ భయాన్ని చంపే ధైర్యం అవుతాడట. ధైర్యాన్ని చంపే భయం. వేసుకో వంటల పని. సార్ ప్లేట్ సార్. నువ్వు ఇప్పుడు అన్న మీద కొన్ని ప్లేట్ కాదు. మీ అసలు జింగిడి కాలేనా షార్ట్ ఫిల్మ్ అనేది అని పోతే ఆడు ఉన్నారనుకో, అది కానే కాదు. తప్పలేకి వెళ్ళకూడతారు ఆడికని. మనిషికి బతికేంత భయం ఉంటే మనిషి బతికేంత భయమే కదా, ధైర్యం కదా. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని కూడగడితే కానీ మళ్ళీ ఓకే గడ్డనైంది సంకల గడ్డ. ఓకే, మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. కాదు కూడదు అని ఆ ధైర్యాన్ని మళ్ళీ కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. ఎప్పుడప్పుడేమో వాళ్ళని డిస్టర్బ్ అయ్యలే కదా, ఎప్పుడేమో డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. అప్పుడే అయిపోవు నాది. మేఘ కాదు కాదు ఎవరా కన్నా ఇప్పుడు ఏంచలే చెప్పు. మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్పు. నువ్వు చెప్పు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, బతుకు భయాన్ని చంపే చంపు. తప్పైంది. లాస్ట్ ఆ డైలాగ్ మధ్యలో పోతుంది. ఇప్పుడు టాస్క్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క రూమ్ లో వండుకోవాలి. ఆకలితుందా? అది ఉన్నాయి అవటి ఒకటి తిందా. కోతిగాడు వచ్చేసి ఈ పక్క రూమ్ లో అనుకుంటాడు రికార్డింగ్ రూమ్ లో, రామ్ గాడు వచ్చేసి ఎడిటింగ్ రూమ్ లో అనుకుంటాడు, కెమెరామెన్ గాడు ఏమో అలా అంటాడు, నేను ఆ రూమ్ మీద అంట. ఇప్పుడు ఏంటిరా ఆకలి ఉన్నాయిరా. ఇంకేమున్నాయిరా ఇలా సామాన్లలో? అదేమో కేక్ ఉన్నది. అరే ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయినాయి రాజ్జా. ఫ్రిడ్జ్ అయిపోయి ఇంట్లో పెట్టుకున్నాము. కింద పెట్టి సపరేట్గా ఇట్లా తాగుడే వాటి అవిసం తిందా. అరే నీకు కూడా ముందు 5 తెచ్చినాయి బాదంలో ఉన్నాయి. వాళ్ళని ఉంటే దీన్ని రీగో చూస్తున్నట్టు అయితే మీకేది అయితే తీసుకొని పోవాలి. అదే సినిమా చూడు. మీరు ఇలా చేసి లైట్లు బంద్ చేసి దీపం పెట్టి దీపం ముంగట రక్తం సుక్కి ఎత్తే మీ ఇంట్లో దయ్యం ఉంటే కాంచనా అది నాకపోతా అంటే ఇప్పుడు రప్ప తీసుకొని పోవాలి. వద్దురా కథలేం పడకుర్రే, ఏమన్నా వచ్చినా దిక్కులే. నీకు కాదు మా కోతిగానికి ఇంకా ఆకలి అవుతున్నారా.
అలా కూడా చేస్తారు అట్నే కదా సినిమాలో టిఫిన్ పెట్టి ఏమన్నా ఉంటే టిఫిన్ మూత ఎగిరిపోవాలి ఉంటే ఎగిరిపోవాలి టమ్ముమాట ఒక్కడే పారి ఎప్పుడు వచ్చేసి కొద్దిగా ఆకలినట్టు అవుతుంది అందుకోసమే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం మర్చిపోయి ఇప్పుడు మేము మాకు ధ్యాసనే లేదు ఐస్ క్రీమ్ డైరీ మిల్క్ ఇది ఐస్ క్రీమ్ అందరూ తింటారు కదా మేము తాగుతున్నాం ఇంతకుముందుకే ఐస్ క్రీమ్ అయితే తిన్నాం కడుపు మొత్తం ఖాళీ ఉన్నది ఇప్పుడు సరిపోలేరా అదే మళ్ళీ ఇవి తింటున్నాం ఇక ఇవన్నీ అసలు చెప్పాను అంటే దయ్యాల భూతాలు ఉంటాయో ఉండేవో తెలివే కానీ ఈ హర్రర్ మూవీలు చూసి అప్పుడు భయం స్టార్ట్ అయింది ఇక ఇట్లా వండుకోగానే మీద ఒకటి ఉంటుంది లోపలికి నన్ను ఒకటి ఊపుతుంది వెనక్కేనో చీపులా కొట్టిపోతుంది అప్పుడు బాబాయ్ లేక అట్లా అనిపిస్తుంది అన్నట్టు నాకు తెలిసి ఇంత పెద్ద లైట్ పెట్టినాం కదా మేము చుట్టూ కొండలే ఉన్నాయి లైట్ కూడా మనకు కనబడుతుందా లేదో దగ్గరకి వస్తేనే ఇక మీరు ఫ్లైట్లో పోయేటలో కనబడుతుంది కదా చిన్న వెళ్తురులే లైట్ పెట్టినట్టు ఛానల్ వీడియో తీస్తారు అనుకోండి వీడియో తీసి పంపించాలి మనకి అలాగేంచేనా అలా ఏర్పడదు కదా తిన్నాం అదొకటి ఇదోటి కడుపు నిండినట్టుగానే ఉన్నది ఇప్పుడు ఎట్లుందిరా కొద్దిగా అనుకుంటే తెల్లబాగా సెట్ సో ఇప్పుడు వచ్చేసి పడుకుంటున్నాము నిజంగా చెప్పానంటే మీ అందరు సపోర్ట్ వస్తుంది వీడియోస్ పైన అని చెప్పేసి ఇలాంటి రిస్కీ వీడియోలు తీస్తున్నాము ఈ వీడియో షూట్ చేసే రోజు మా ఎవ్వరు ఇంట్లో తెలియదు మేము ఇటువంటి అబాండెంట్ హౌస్లో అనుకుంటున్నాం అని చెప్పేసి ఈ వీడియో వచ్చినాక చూసి ఇట్లా వాడతాము ఓకే ఇట్లా వాడాక తర్వాత అప్లోడ్ అయినాక నెట్వర్క్ లేదు మా వాళ్ళు ఎంత అది చెప్తురో ఏమో నేను చెప్పొచ్చిన ఆడికైనా కానీ నేను చెప్పిన రాత్రి వస్తామని వెయిట్ చేయకూరి అటే ఉంటాం ఓవర్ నైట్ ఉన్నా అని చెప్పిన ఏడా అంటే పలానా జాగాలని చెప్పినా కానీ ఈడని చెప్పలే లొకేషన్ చెప్పలేదా ఇంక రానిస్తారా మీరు వండుకుంటారా అసలు వండుకోరా ముచ్చట పెడతారా అట్లే ఎవరిలో ఏం వాళ్ళనే వండుకున్నారు లేదు అరుగు మీద మేము వండుకుంటారు సూరకాయ చక్క వస్తారు సోరకాయతో పట్టుకుంటారు అనిపిస్తుంది కదా సోరకాయ స్టేట్ పెట్టారు ఏమో అడ్డం వస్తుంది దాంతో పొట్టు పడుకుంటారు అందరినీ బాగా స్ప్రైట్ దాకా పెట్టాలి అరే రగ్గిరా వాడు కప్పుకుంటారు రగ్గాడు మీకు గాలి సౌండ్ వినిపిస్తుంది కావచ్చు గాలి సౌండ్కి మొత్తం మీద పడుతున్నట్టు అనిపిస్తుంది మొత్తం నిద్రైనా పడతలేదు 10 నిమిషాలతో నిద్ర పడతలేదు పండుకుంటున్నా లేపుతున్నా వీళ్ళు అయితే మంచిగా ఉన్నారు ఇంతవుతా మెసులుతలేరు బాబాయ్ అయితే మన దయం పనిట ఉన్నాడు ఇక ఆడికి తలకాయ పెట్టి గాలి ఎంత అవుతుందో ఎవడు మొత్తం చెట్లు మొత్తం ఊగుతున్నాయి నైట్ ఇంత రాలేదు ఇప్పుడు మొత్తం ఎక్కువైపోయింది నాకు తెలిసి మొగులైంది కావచ్చు ఘోరంగా అయింది దానివల్ల వస్తుంది అనుకుంటున్నా అనుకోవాలి ఇంత పడతలేదు గుడ్ మార్నింగ్ గైస్ తెల్లారింది మనోడు కెమెరా అయితే సెట్ చేస్తుండో మరి కెమెరా సెట్ చేయని ఓన్నానా అని భయమే అవుతుందట లేపిండు నేను మీకు ఇప్పుడు కాదు కానీ మొత్తం మార్నింగ్ చూపిస్తా మొత్తం ఇక్కడ అంతా ఏమో చిన్న పురుగులు కడతా ఉన్నాయి బాడీ అంతా దద్దులు వచ్చినాయి ఘోరంగా దద్దులు వచ్చినాయి ఇష్ట పెడుతూనే ఉన్నది పోయిన తర్వాత ఖచ్చితంగా ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకుని ఇంజక్షన్ ఇప్పించుకోవాలి మొత్తం ర్యాషెసే బాడీ అంతా ఇది నాకు తెలిసి పురుగుల వలన అర్థమవుతుంది ఇక్కడ ఉన్న క్లైమేట్ వలన రాత్రి మేము తిన్న ఫిషెస్ వలన దేని వలన తెలియదు కానీ బాడీ మొత్తం ర్యాషెసే అచ్చా ఘోరంగానే ఘోరంగా ఉన్న పరిస్థితి తేడా అన్నారు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసేది ఉండే క్లోజ్ ఉన్న వారు కూడా కొద్దిగా భయం అవుతుంది పెట్టినవారా ఏదేమైనా గాయస్ నిద్ర మాత్రం పడుతుంది మేల్కొస్తుంది ఈ గాలి ఎందుకో ఏమో ఇంతగానం గాలి వచ్చినా కొద్దిగా చెట్లన్నీ రప కొట్టుకుంటున్నాయి అవి సపోర్ట్కి ఏదో వచ్చినట్టే అనిపిస్తుంది భయం అవుతుంది ఘోరంగా మంచిగా చల్లగా వస్తుంది గాలి నీకు దద్దులు మీకు దద్దులు చూపిస్తాను కదా అయితే నీ గట్టి ఉంది కదరా
ఇక మొత్తం బాడీకి గోకుడే ఇక నా ఈప్లో చూపెట్టి పట్టుకో నాకేం లేదు మామూలుగా ఒక రేంజ్లో అయినాయి ఇక్కడ అన్ని ఏవో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి ఆ పురుగులు కరిచిన కొద్దీ అంతా ఇట్లా శీదుర పెడుతుంది అన్నట్టు అవి గోక్తే దద్దులు వస్తున్నాయి మొత్తం సో ఎనీవే అటో ఇటో ఈ పాడవాడి ఇట్లా సర్వైవ్ అయితే అయినాము ఘోరంగా ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం మర్చిపోలేము ఎప్పటికీ సో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్